నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరికీ తెలిసిందే, ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ టెక్స్ట్ వీడియో జనరేటర్లో మనకి గూగుల్ వియో 3 ముందు ఉంటుంది అనమాట. వీడియోస్ బాగా జనరేట్ చేస్తుంది. అయితే గూగుల్ వియో 3.1 అనే ఒక వెర్షన్ అయితే ఉందన్నమాట. అది ఆ యాక్స్ అయితే మనకైతే వచ్చింది. సో మనమైతే hixfeel.ai అనే ఒక వెబ్సైట్ ద్వారా అయితే మనకి యాక్స్ అయితే లభించింది అనమాట. ఇందులో ఏంటంటే మనకి రియలిస్టిక్ లిప్ సింక్ కానివ్వండి, మనుషులది కానివ్వండి, పెట్ యానిమల్స్ సంబంధించిన వీడియోస్ అనేవి బాగా సింక్ చేస్తుందని చెప్తున్నారు. రియలిస్టిక్ వీడియోస్ అయితే జనరేట్ చేస్తుందని చెప్తారు. మేము ఆల్రెడీ ఈ పర్టికులర్ మోడల్ టెస్ట్ చేసి కొన్ని వీడియోస్ కూడా జనరేట్ చేస్తాం. ఫస్ట్ మీకు ఆ వీడియోస్ అయితే ప్లే చేస్తాం, ఒకసారి చూడండి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. Navigating these winding roads in Ladakh is a challenge, but the sheer scale of the mountains around us is breathtaking. It might feel counterintuitive with the humidity, but hydrating your skin is crucial during the monsoon. I always recommend a lightweight serum. The edge-to-edge display is incredibly responsive thanks to the ultra-fast processor. And the triple lens camera captures stunning detail. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ని మీరు కూడా జనరేట్ చేయొచ్చు అనమాట. మరి అది ఎలా జనరేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఫస్ట్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే hixfeel.ai అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. సో మీరు ఇందులో అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ సైన్ అప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద అయితే మీరు గూగుల్ ద్వారా కానివ్వండి, ఇతర అకౌంట్స్ ద్వారా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు సొరా 2 కానివ్వండి, గూగుల్ వియో 3 కానివ్వండి, ఇలాంటి అడ్వాన్స్ మోడల్స్ యాక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే కనుక మీరు కొత్తగా వచ్చిన మోడల్స్ యాక్సెస్ అయితే పొందవచ్చు. నేనైతే ఈ యాక్సెస్ అయితే రావడం జరిగిందనమాట. వాళ్ళు మమ్మల్ని టెస్ట్ చేయమని చెప్పారు. సో మాకైతే యాక్సెస్ అయితే ఇచ్చారు. కొత్తగా వచ్చిన మోడల్ చూసుకునేది వియో 3.1 వెర్షన్ అనమాట. సో మనకి దీన్ని యాక్సెస్ చేయాలంటే కనుక వియో 3.1 మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ వియో 3.1 అనేది ఇక్కడ సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏదైనా ఒక రెఫరెన్స్ ఇమేజ్ ఇన్పుట్గా ఇచ్చి ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ఇమేజ్ కాస్త వీడియో కింద అయితే కన్వర్ట్ అవుతుంది. అది ప్రజెంట్ మనకి వియో 3.1 మనం యాక్సెస్ చేసే ఒక విధానం. ఇప్పుడు మనం ఫస్ట్ ఇమేజెస్ జనరేట్ చేసుకుని దాని తర్వాత వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఎక్స్టర్నల్గా ఏదైనా టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్ ఉంటే దాని ద్వారా ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. లేదంటే మనకి hixfeel.ai అన్లిమిటెడ్ ఇమేజ్ జనరేట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది మీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రకారంగా. నేను ఫస్ట్ ఒక శాంపుల్ ఇమేజ్ జనరేట్ చూపిస్తాను. ఇప్పుడు ఇమేజ్లోకి వెళ్ళారనుకోండి, చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు. నానో బనానా, సీ డ్రీమ్ 4.0 ఇవన్నీ కూడా అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఏదైతే ఉంటే అన్లిమిటెడ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఉదాహరణ నేను సీ-డ్రీమ్ 4.0 సెలెక్ట్ చేసుకున్నాను. నాకు కావాల్సిన ఇమేజ్ సంబంధించిన ప్రాంప్ట్ ఏది ఇచ్చానమాట. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకున్నాను. ఎన్ని ఇమేజ్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 ఇమేజ్ 2 ఇమేజ్ ఎన్ని కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక ఇమేజ్ కావాలని వన్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని జనరేట్ మీద క్లిక్ చేశాను. సో మనకైతే ఇమేజ్ అయితే వచ్చేసింది. ఒక పిల్లి ఇమేజ్ జనరేట్ చేయమన్నాను. సో ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్పుట్ ఇమేజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం వీడియో ప్రాంప్ట్ ఇస్తే ఈ ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళి వియో 3.1 సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్పుట్ ఇమేజ్ కింద ఆ జనరేట్ అయిన పిల్లి ఇమేజ్ని ఇన్పుట్గా ఇస్తున్నాను. సో మనకి ఇన్పుట్ ఇమేజ్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇచ్చిన తర్వాత మనకి ఆ ఇమేజ్ ఏం చేయాలో మనకు ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. నేను ప్రాంప్ట్ ఏదో ఇచ్చాను. ఈ పిల్లి కెమెరా వైపు చూస్తూ తెల్లగా టేబుల్ పైన మైక్రోఫోన్ దగ్గర పెట్టుకుని రియలిస్టిక్ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలనేది నేను ఇచ్చిన ప్రాంప్ట్ అనమాట. ఇప్పుడు మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. వియో 3.1లో 1080p జనరేట్ చేసుకోవచ్చు, లేకపోతే 720p అనమాట. ప్రజెంట్ ఏ పర్టికులర్ రిజల్యూషన్కైనా మీకు సేమ్ క్రెడిట్స్ 58 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతున్నాయి అనమాట. కాకపోతే మనకి రెజల్యూషన్ బట్టి టైం పడుతుంది. ఉదాహరణకి 1080p సెలెక్ట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 720p అయితే కొంచెం ఫాస్ట్గా జనరేట్ అయిపోతుంది. నేను 1080pని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు జనరేషన్ స్టార్ట్ అయింది. సో సేమ్ ఇలాగే మీరు ఎన్ని ఇమేజ్ కావాలంటే అన్ని ఇమేజ్ ఇచ్చి దానికి సంబంధించి వీడియో జనరేట్ చేయొచ్చు. బట్ మీకు కాన్కరెంట్ జనరేషన్స్ అనేవి మీరు తీసుకున్న ప్లాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు అల్టిమేట్ ప్లాన్ ప్రజెంట్ నేను వర్క్ చేస్తున్నాను. సో అల్టిమేట్ ప్లాన్కి ఏదైతే ఉంటుందో దానికి కొన్ని కాన్కరెంట్ జనరేషన్స్ ఉంటాయి. అల్టిమేట్ ప్లాన్లో 4 కాన్కరెంట్ జనరేషన్స్ చేసుకోవచ్చు అనమాట. 3 ఇమేజ్ దానికి సంబంధించిన వీడియో ప్రాంప్ట్స్ కూడా ఇచ్చి టెస్ట్ చేస్తాను. అలానే మీకు ఇక్కడ గమనిస్తే కనుక వీడియో జనరేషన్లో మనకి ఆస్పెక్ట్ రేషియో 2 ఆప్షన్స్ ఉన్నాయి. 16:9, 9:16. ఇది కూడా నేను 16:9లోనే జనరేట్ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ జనరేషన్ ఇది. నెక్స్ట్ జనరేషన్ చూసుకున్నట్లయితే నేను ఈసారి ఆస్పెక్ట్ రేషియో 9:16 చేంజ్ చేస్తున్నాను. దాని తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. 3 జనరేషన్స్ కాన్కరెంట్గా జరుగుతున్నాయి. అదే ఇంకొక ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి ఈసారి ఆ ఆస్పెక్ట్ రేషియో 16:9కి కన్వర్ట్ చేశాను. అగైన్
1080pలోనే జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకి 4 వీడియోస్ అనేవి జనరేట్ అవుతున్నాయి. వన్స్ ఇవి జనరేట్ అయిన తర్వాత ఎలా జనరేట్ అయిందో మీకు అవుట్పుట్ చూపిస్తాను. సో ఇప్పుడైతే మనకి వీడియోస్ అయితే జనరేట్ అయిపోయినాయండి. ఒకసారి మీకు ఆ వీడియో అవుట్పుట్స్ చూపిస్తాను. గమనిస్తే కానీ నిజంగానే ఒక పిల్లి అక్కడ కళ్ళజోడు పెట్టుకుని అక్కడ వాయిస్ ఓవర్ చెప్పినట్టుగా అనిపిస్తుంది కదా, పిల్లి వాయిస్తో. సో రియలిస్టిక్గానే ఆ పెట్స్ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అంటే మాట్లాడడం అంటే అది మన భాషలో మాట్లాడేది కాదు, ఆ మియో మియో అనే వాయిస్లోనే మనకైతే కనిపిస్తుంది అనమాట. సో రియలిస్టిక్గా కనిపించింది ఇది. అలా మీకు జనరేట్ అయిన వీడియోస్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీ జనరేట్ చేసిన వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో అనమాట. ఇది వచ్చి మనకి ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ లాగా జస్ట్ ఒక పెట్టుకున్న హెడ్సెట్ని చెక్ చేసుకున్నట్టుగా ఒక ప్రాంప్ట్ ఇచ్చాం. అది ఎలా జనరేట్ చేసిందో చూద్దాం. Okay, can everyone hear me clearly now? I just needed to adjust my headset quickly before we begin the presentation. సో ఈ నిజంగానే ఎక్కడో ఒక ప్లేస్లోకి వచ్చిన ప్రజెంటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మాట్లాడినట్టుగానే రియలిస్టిక్గా ఆమె లిప్సింగ్ కానివ్వండి, ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎగ్జాక్ట్గా ఉన్నాయన్నమాట. సో మీ ఇందాక చెప్పినట్టుగా VO 3.1 ఏదైతే ఉందో దాని తగ్గట్టు రియలిస్టిక్గానే జనరేట్ చేస్తున్నాయి వీడియోస్ అనేవి. నెక్స్ట్ మనకి ఒక స్పేస్లో ఒక ఆస్ట్రోనెట్ సంబంధించిన ఒక వీడియో అనమాట. అది ఎలా జనరేట్ చేస్తుంది చూద్దాం. ఇది వచ్చి మనకి 9:16 రేషియోలో వీడియో ఇది. సో ఇక్కడ మనకి స్పేస్లో అయితే తెలుస్తుంది, బట్ అక్కడ స్పేస్లో ఫిజిక్స్ ఎలా జరుగుతుందో అక్కడ మూమెంట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. బట్ అక్కడ చూసినంత వరకు మాత్రం ఆ స్పేస్లో ఎన్విరాన్మెంట్ లాగానే అనిపించింది. చివరగా ఒక సౌండ్ బార్ పైన ఒక సింబల్స్ కింద వచ్చి ఆ సౌండ్ వినిపిస్తున్నట్టుగా చూపించమని చెప్పాము. ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో మీకు ఆబ్జెక్ట్స్ మీద కూడా ఆ పర్టికులర్ మనకి చెప్పిన ఎఫెక్ట్ అనేది మ్యాచ్ అవుతూ అది కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో మీకు టెస్ట్ చేసింది వచ్చి హ్యూమన్ ఫేసెస్ చూసాము, అలానే పెట్ యానిమల్స్ సంబంధించిన జనరేషన్ చూసాము, అలానే నార్మల్ ఆబ్జెక్ట్స్ మీద కూడా VO 3.1 అనేది Hixfield.aలో వచ్చిన యాక్సెస్ సంబంధించిన వీడియో జనరేషన్ అనేది బాగానే అనిపిస్తుంది. ఇక్కడ మీకు జనరేషన్ మీకు చూసుకున్నట్లయితే ప్రజెంట్ డిఫాల్ట్గా వచ్చి 8 సెకండ్స్ వీడియో మాత్రం జనరేట్ చేస్తుంది అనమాట. మేబీ తర్వాత ఏమైనా ఎక్స్టెండ్ చేయొచ్చేమో కానీ యాజ్ ఆఫ్ నో అయితే 8 సెకండ్స్ వీడియోస్ అయితే మాత్రం జనరేట్ అవుతున్నాయి. 58 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతున్నాయి. అలానే ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఎన్హాన్స్ ఆన్ ఎన్హాన్స్ ఆఫ్ అనే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. మీరు ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఎన్హాన్స్ ఆన్ ఆఫ్ చేస్తే కనుక ఆ ప్రాంప్ట్ ఇంకొంచెం బెటర్ ఎన్హాన్స్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ఆప్షన్ కూడా ఉంది. అలానే Hixfield.aలో నాట్ ఓన్లీ గూగుల్ VO 3.1 చాలా మోడల్స్ టెక్స్ట్ వీడియో జనరేషన్ అందుబాటులో ఉన్నాయన్నమాట. బట్ ప్రజెంట్ అయితే మనకి గూగుల్ VO 3.1 అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో కొత్తగా వచ్చిన మోడల్ అనమాట. ఇది మనం ఒకసారి ప్యాక్స్ గురించి మాట్లాడితే బేసిక్ ప్యాక్ వచ్చి $9 అయితే ఉంటుంది, ప్రో ప్యాక్ వచ్చి $29, అల్టిమేట్ వచ్చి $49, క్రియేటర్ వచ్చి $249. మనకి ఈ లెవెల్ పెరిగే కొద్ది ఏంటంటే మనకి క్రియేషన్స్ ఎక్కువ చేసుకోవచ్చు, క్రెడిట్స్ ఎక్కువ వస్తాయి, అలానే కాన్కరెంట్ జనరేషన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అయితే మీకు VO 3.1 మోడల్ జనరేషన్ కావాలన్నా లేకపోతే సొరా వంటి మోడల్స్ కావాలంటే అల్టిమేట్ కానీ క్రియేటర్ ప్యాక్ తీసుకుంటే మాత్రమే మీకు ఆ మోడల్స్ కొత్తగా వచ్చిన మోడల్స్ అయితే యాక్సెస్లో అయితే ఉంటాయన్నమాట. ఎవరైనా ఈ మోడల్లో వీడియోస్ జనరేట్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ పర్టికులర్ వెబ్సైట్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందజేస్తాం. మీరు కూడా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.